అందరూ బాగున్నారు కదా? మీ అందరిని బట్టి నేను దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాను. మీ అనుదిన ప్రార్థనలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ జోసఫ్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీని ఎంతగానో ఆదరిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే ఈరోజు దేవుని వాక్యం చూస్తే కొలస్సీ పత్రిక 3:16 ఇలా సెలవిస్తుంది, క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా ఉండనీయుడి అని పౌలు గారు అంటూ ఉన్నారు. ఎందుకు ఆ మాట అని అంటున్నారు తెలుసా? నీలో దేవుని వాక్యాన్ని ఉండగలిగితే ఈరోజు నువ్వు పాపం అనేది నీ దరి చేరదు. నీలో క్రీస్తు వాక్యము నిలిచి ఉంటే గనక ఎప్పుడు సమృద్ధి అయిన జీవితమే నీలో ఉంటుంది. అయితే ఈరోజు నువ్వు అలా ఉండగలుగుతున్నావా? దేవుని వాక్యం నీ హృదయంలో ఉంటుందా? ఈరోజు దేవుని వాక్యం లేక అనేక మంది యవనస్తులు మరి చెడిపోతా ఉన్నారు. నిన్ననే పేపర్లో చూస్తే మనం అమ్మాయిని ప్రేమించి ఆమె ఒప్పుకోలేదని చెప్పి ఆమె గొంతుకొచ్చి చంపేశాడు. న్యూస్ పేపర్లో మనం అందరం చూసాం నిన్నటి దినాల్లో. ఆయనలో క్రీస్తు వాక్యం ఆయనలో లేదండి. ఆ వాక్యం ఉంటే ఆ పాపం ఆయన చేయగలుగుతాడా? చంపేసి జైలుకి వెళ్ళిపోయాడు. వాళ్ళ కుటుంబం కూడా అనాథులు అయిపోయారు. పాప చనిపోయింది. ఈరోజు దొంగతనాలు, హత్యలు, మానభంగాలు, ఈ రేపులు ఇవన్నీ జరుగుతుందంటే క్రీస్తు యొక్క వాక్యం మీలో లేదు. మరి క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా ఉండాలని, అలా ఉంటే అట్టి ఆశీర్వాదం మీ ಎಲ್ಲರಿಗೂ కలుగును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్ అవర్ ఇండియా. గాడ్ బ్లెస్ యు ఆల్.